హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సాటర్డే రోజు అయితే ఏలూరు అయితే వచ్చేసాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా రాగానే అమ్మ అయితే బాబుని తీసుకుని అంబికాదేవి టెంపుల్కి అయితే వెళ్ళమన్నారు. ఇంకా వచ్చేసాం. ఏలూరులో ఉన్న వాళ్ళకి టెంపుల్ ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. మ్యాక్స్ ఏలూరులో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది ఎందుకంటే ఫేమస్ టెంపుల్ కాబట్టి. అమ్మవారిని ఇంకా టెంపుల్ని కూడా చాలా బాగా అలంకరించారు. మేము వెళ్ళిన రోజు అయితే లలితాదేవి అలంకరణ. అమ్మవారిని చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించింది. అప్పటికి మా బాబు ఉన్నాడని చెప్పి కొంచెం ఎర్లీగా అయితే వచ్చేసాము. ఇంకా ఆ పక్కనే కూడా యాగాలు కూడా జరుగుతున్నాయి. దీని చండీ యాగం అని అయితే అంటారంట. కొంచెం వెరైటీగా అనిపించింది. నాకు ఈ ప్రాసెస్లు అవేమి తెలియలేండి. నేను అందుకే డీటెయిల్గా అయితే ఏం చెప్పట్లేదు. ఇంకా అలా షూట్ చేద్దామని చెప్పి టెంపుల్ అంతా ఒక రౌండ్ అయితే వేశాను. ఇంకా అదే టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి దండం అయితే పెట్టుకుందామని కొబ్బరికాయ తీసుకుని వచ్చాము. ఇంకా అక్కడైతే కొట్టేశాము. మా హస్బెండ్ని కొట్టమంటే లేదు నువ్వే కొట్టు, అమ్మవారి గుళ్ళో నేను కొట్టాను కదా అని అయితే అన్నారు. నాకు ఎందుకో కొబ్బరికాయ కొట్టాలంటే చిన్న టాస్క్ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఒక్క దెబ్బకు పగిలిపోయింది. కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా బాగా దండం అయితే పెట్టుకుని పూజ చేయించుకున్నాము. ఇంకా అప్పటికే మా బాబు నిద్రపోయాడు. పక్కనే శివాలయం కూడా ఉంటుంది. మనమే అభిషేకం చేసుకోవచ్చు. నార్మల్గా దండం అయితే పెట్టేసుకున్నాము. ఇంకొక పక్క మా హస్బెండ్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ బాబు లెగిస్తే ఏడుస్తాడు కదా, అందుకని చెప్పి మళ్ళీ త్వరగా అయితే రిటర్న్ అయిపోయాము. ప్రసాదం కూడా తినేసి ఇంక తర్వాత అంగన్వాడీలో చిన్న వర్క్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మా బాబుకి 11 months కదా, వాడికి 3 years వచ్చేంత వరకు రేషన్ అయితే ఇస్తున్నారు. నేను ఎవ్రీ మంత్ తీసుకుంటాను. ఇంకా నేను మా డాడీ స్పెక్స్ ఏదో తీసుకుంటానన్నారు. సో అందుకని చెకప్ అయితే వెళ్ళాము. ఆ షాప్ లోనే వాళ్ళు చేశారు. తర్వాత ఫ్రేమ్ కూడా సెలెక్ట్ చేసేసి వాళ్ళకైతే ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాం. వస్తుంటే బయట లొకేషన్ అయితే అద్దరిపోయింది. ఎందుకంటే ఏలూరులో సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. దసరావి ఎంత కలర్ఫుల్ గా అనిపించిందో నాకు. ఇంకా అంతే వస్తూ వస్తూ అక్కడ కస్టర్డ్ యాపిల్స్ ఉంటే అవి కూడా తీసేసుకున్నాం. నాకు అన్ని ఫ్రూట్స్ లో కస్టర్డ్ యాపిల్ అంటే చాలా ఇష్టం. మరి మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.